త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారైనా క్యాబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు తెగ ట్రై చేస్తున్నారట. కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరి లాబియింగ్ వాళ్ళు చేస్తున్నారట. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో హాట్ టాపిక్గా మారింది. ఇక పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలమని గాంధీ భవన్ టు ఢిల్లీ వయా గాడ్ ఫాదర్ల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇంటికి ఏదా జిల్లా మినిస్టర్ పోస్ట్ పై కన్నేసిన నేతలు ఎవరు? తెరపైకి వచ్చినటువంటి కొత్త వాదన ఏంటి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్లో ఇప్పుడు సమన్వయ లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క కొనసాగుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సఖ్యత లేక మంత్రులు వాళ్ల సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట. ఇక వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అంతరంగిక వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారట. ఇలాంటి సిచ్యువేషన్లో మంత్రివర్గ విస్తరణ తెరపైకి రావడంతో ఓరుగల్లులో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అమాత్య పదవిపై మరింత ఆశలు పెట్టుకున్నారట. పక్కా బెర్త్ కోసం అటు హస్తిన చుట్టూ ఇటు రేవంత్ రెడ్డితో క్లోజ్గా మూవ్ అవుతున్నారట. బెర్త్ పక్కాగా దక్కాలని ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి లాంటి నేతలు కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారట. నాడు ఉమ్మడి ఏపీకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో మాధాటి నరసింహారెడ్డి లాంటి దిగ్గజానికి వరంగల్ నుండి మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ నాటి నుంచి నేటి వరకు 32 ఏళ్లుగా రెడ్డి సామాజిక వర్గానికి జిల్లా నుంచి కేబినెట్లో చోటు లభించలేదు. కాబట్టి ఈసారి ఆ లోటు భర్తీ చేయాలనే డిమాండ్తో ప్రధానంగా ఆ వర్గం నేతలు హస్తిన స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు అధిష్టానం ముందు తమ వాదనను వినిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అటు సీతక్క, ఇటు కొండా సురేఖకు కేబినెట్లో స్థానం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీలో వాళ్ల పాత్ర, పార్టీ పటిష్ట భాగస్వామ్యంపై పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి స్థానం కల్పించకుండా ఉండటంపై కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాధవరెడ్డి అంటీ ముట్టనట్టు రాజకీయాలు చేస్తూ రేవంత్తో గ్యాప్ని కంటిన్యూ చేశారు. సీఎంతో సాన్నిహిత్యం వల్లే అవకాశాలొస్తాయనే వాదనపై నియోజకవర్గంలో శ్రేణుల నుంచి, అటు రాష్ట్ర రాజకీయాల్లో దొంతి శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడి పెరగడం, మాధవరెడ్డి తల్లి మృతి చెందడం, సీఎం రేవంత్ పరామర్శకు రావడంతో గ్యాప్ సెట్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి భారీ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ మాధవరెడ్డికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదట. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడం, సీఎంతో సఖ్యత, సయోధ్య రెండూ ఉన్నప్పటికీ అవకాశం రాకుంటే ఎలా అనే ప్రశ్నల్ని మాధవరెడ్డి సంధిస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రిగిరిపై తేల్చుకుందామని సిద్ధమైన ఎమ్మెల్యే దొంతికి సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి నుంచి అనూహ్య పరిణామం, ప్రతిపాదన ఎదురైందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కోరుకున్న కార్పొరేషన్ గానీ, ఆర్టీసీ చైర్మన్ గిరి, డిప్యూటీ కేబినెట్ హోదాను కట్టబెట్టనున్నట్లు తెరపైకి రావడంతో మాధవరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు సీఎం సయోధ్యాంశం అడ్డుపెట్టి ఇప్పుడు తీరా దగ్గరైతే సచ్చేదాకా సోమలింగం, సచ్చినంక రామలింగంలా పరిణామాలు మారాయని మదనపడుతున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తన అవకాశాలకు వ్యతిరేకంగా వస్తున్న సంకేతాలు, జరుగుతున్న పరిణామాల్ని దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి సైలెంట్గా తన పంథాను ప్రదర్శిస్తున్నారని చర్చ నడుస్తోంది. అందుకే ఉమ్మడి వరంగల్ నేతలు నిర్వహించిన వేం నరేందర్ రెడ్డి సన్మాన సభకు దూరంగా ఉన్నారని, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారనే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్ జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్లలో ఏదైనా ఒకటి జనరల్ అవుతుందని, ఎంపీ బరిలో తేల్చుకుంటారనే విశ్వాసంతో ఉన్నట్లు దొంతి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేట నుంచి తన కుమారుడు అవియుక్త్ రెడ్డిని బరిలోకి దింపి బరిగీస్తారనే కాన్ఫిడెంట్తో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దానికి తగ్గట్టుగా కొడుకు అవియుక్త్ రెడ్డిని స్థానిక సంస్థల బరిలోనూ సహకార సంఘాల ద్వారా గానీ పొలిటికల్ ఎంట్రీ చేయించి జిల్లా స్థాయి పీఠంపై కూర్చోబెట్టేందుకు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఓరుగల్లుకు 3వ బెర్త్ కన్ఫర్మ్ చేస్తారా లేదా అని రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్న తరహాలో పోటీ పడుతున్న ఇద్దరు రెడ్డి నేతల్లో ఒకరికైనా అవకాశం కల్పిస్తారా, వేరే ఏదైనా పదవి కట్టబెట్టి సర్ది చెప్తారో చూడాలి మరి.